అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో చాలా వృద్ధాప్య పింఛన్లు అలాగే వికలాంగ పింఛన్లు చాలా వరకు తొలగించడం జరుగుతుందండి. అయితే ఈ కన్సల్డ్ మినిస్టర్ గారు అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, మేము రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ లేదా వికలాంగ పింఛన్లు కానీ తొలగించడం లేదు అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పింఛన్ను తొలగించే ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము చేపట్టమనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విలేజ్ లెవెల్లో చాలా వరకు కూడా ఈ యొక్క కింది స్థాయి నాయకులు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల చాలామంది ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ చాలామంది కోల్పోవడం జరుగుతుంది. అందుకు ముఖ్యమైనటువంటి కారణం విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి నిర్వాహకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది అగ్రనాయకత్వం యొక్క దృష్టిలో ఉందా లేదా అన్నది నాకు తెలియకపోవచ్చు, కానీ దీని మీద కూటమి ప్రభుత్వం స్పష్టంగా మనసు పెట్టి చేయకపోతే చాలా నెగిటివిటీ మూటకట్టుకునేటువంటి ప్రమాదం కూటమి ప్రభుత్వానికి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ ఇచ్చేది ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకి. వాళ్ళు ఎటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క పింఛన్లు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ తీసేయటం వల్ల కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలు అవ్వడానికి ఇదొక సోర్స్ అండి. దయచేసి అగ్రనాయకత్వం, కూటమిలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఈ యొక్క పింఛన్ల విషయంలో కొంచెం అవేర్నెస్ ఉండి ఎవరైతే ఎక్కడైతే ఈ యొక్క పింఛన్లు తొలగించే ప్రక్రియ చేస్తున్నారో గ్రౌండ్ లెవెల్ నాయకుల్ని కొద్దిగా మీరు సముదాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని బాధ్యతలు కూడా ఎమ్మెల్యేగా తీసుకుంటారు. కాబట్టి ఎమ్మెల్యేలు యొక్క పింఛన్ తొలగింపు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దృష్టి పెట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ కొత్తగా ఇవ్వకపోయినా ఉన్న వాటిని మాత్రం తొలగించే ప్రక్రియ చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఇదొక అప్రతిష్ట పాలు అయ్యేటువంటి అంశంగా చెప్పుకోవచ్చండి. దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క పింఛన్ విషయంలో కొద్దిగా మీరు మనసు పెట్టి ఎక్కడ కూడా పింఛన్లు తొలగించే ప్రక్రియకు మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం.